మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మీరందరికీ అంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి నక్షత్రాల పైభాగము నుండి వర్తమానములు గడిచిన వారములలో పరిశుద్ధాత్మదేవుడు మనకు అనేక విషయాలు నేర్పుతూ వస్తున్నాడు. అవును, ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క సంఘానికి ఆఖరి యొక్క వర్తమానము తన ప్రవక్తల ద్వారా, తన ప్రవక్తి ద్వారా సంఘానికి అనేక విషయాలు బయలుపరిచి తన రాకడకు ముందు ఉన్న దేవుని యొక్క ప్రజలకి తన రాకడకు సిద్ధపరచటానికి ప్రార్థనలో, సత్యములో, బైబిల్ యొక్క ఆరాధనలో వారిని స్థిరపరిచి భ్రష్టు పట్టిపోయిన ఈ యొక్క ప్రజలను లేక ఈ సంఘాన్ని మళ్ళా దేవుడు ఆ యొక్క పవిత్రతను దయచేసి ఈ యొక్క వధువు సంఘముగా ఏ పాపము లేని ఆ యొక్క వధువు సంఘముగా దేవుడు సిద్ధపరిచి పవిత్రపరిచి ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రభు రెండో రాకడగా రాబోతూ ఉన్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ముందున్న వాక్య భాగంలో వెళదాం. దేవునికి సహాయం కోరుతూ, సకలాశ్రమునకు కారణభూతుడైన మా యేసురాజా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు నాయన తండ్రి, ఈ అంచకాల త్రిదూత వర్తమానం ద్వారా అనేకమైన బిడ్డలు మీ సత్యాన్ని గైకొని సత్యమును విని అవలంబించడానికి మా ప్రభువా శేషించబడిన దేవుని యొక్క సంఘములు స్థిరపరచబడటానికి కృప దయచేయండి. షూటింగ్, ఎడిటింగ్, రికార్డ్ చేస్తున్న బిడ్డను దీవించండి. స్పాన్సర్ దాతలను దీవించండి. నిలబడి ఉన్న నేను వట్టివాడిని, మట్టివాడిని, నా నోరు మీ బోరగా మీరు వాడుకోండి. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ, వారి కుటుంబాలను, వారి యొక్క పనిని, వారి యొక్క నాయన తన ఉద్యోగ వృత్తి, వ్యాపార కష్టార్జితాన్ని, కుటుంబాన్ని మీరు దీవించమని, మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క జీవితంలో ఆత్మీయ ఎదుగుదల స్థితిని దయచేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవును, క్రీస్తునందు ప్రియమైన వారలారా, నక్షత్రముల పైభాగము నుండి వర్తమానములు అనేక అంశభాగములలో పరిశుద్ధాత్మదేవుడు గడిచిన వారములలో అనేక పాఠములు మాకు నేర్పుతూ వస్తున్నాడు. ముఖ్యంగా ఈ వర్తమానములు ఆయా టీవీ ఛానల్లో వింటున్న దేవుని యొక్క బిడలు ఆయా స్థలాల నుంచి ప్రార్థన అవసరతలు కోరుతున్నారు. అవును, తప్పకుండా దేవుడు మీ ప్రార్థనకు దేవుడు ఆలకించి, అలాగనే మీ ప్రార్థన అవసరతల కొరకు మేము మీతో కలిసి ప్రార్థన చేయటానికి దేవుడు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవాదేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మా ప్రార్థన బృందం వారు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తప్పకుండా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులై ఉండుడి. సమయమందు ప్రియమైన వారలారా, ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం, ఆ తోట చెట్ల మధ్యలో ఆదామవలు దాక్కున్నారు. వారు దేవుని ముఖం చూడకూడదని అనుకున్నారు. వారు కేవలము దాక్కోవాలనుకున్నారు. పాపము చేసే పని ఇదే. క్రీస్తు ప్రియులారా, పాపము ఎంత ఘోరమైనదో, పాపము అనేది ఎంత బాధకరమైందో, వేదనకరమైందో, దుఃఖకరమైందో, పాపములో ఉండి పాపమును అనుభవిస్తూ పాపమునకు దాసులు కాకూడమని దేవునికి వాక్యము సెలవిస్తుంది. మన పాపమునకు దాసులు కాకూడదు. కానీ మన పితరులైన ఆదామవలు దేవుడు ఏదైతే తినొద్దు, మీరు తింటే చచ్చిపోతారని చెప్పాడో, ఆ తినొద్దనే పండును, ఆ చెట్ల పండును తిని, ఆ చెట్టు పండును తిని దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క ముఖమును, వారి ముఖమును దేవుని చూపించడానికి కూడా వారు సాహసించలేదు. అంటే పాపము పరిశుద్ధత నుండి, పరిశుద్ధుడైన దేవుని నుండి ఎంత దూరము తీసుకెళ్తుందో
ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. మనం చదువుకునే సందర్భాన్ని మనం చూస్తున్నాం. అవ్వాతాములు ప్రతిరోజు సంధ్యా సాయంకాల వేళలో మరి దేవునితో వారు ముఖాముఖిగా మాట్లాడేవారు, సంభాషించేవారు. మరి తండ్రి కొడుకు ఏ రీతిగా సావాసం కలిగి ఉంటారో అలాంటి సావాసం కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో తినొద్దు అనే పండును ఎప్పుడైతే తిన్నారో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు ఆ పని ఎప్పుడైతే చేశారో అప్పుడు పోయి చెట్టు చాటున పోయి దాక్కుంటున్నారు. భయం వచ్చేసింది. పాపము చేయనప్పుడు వారికి భయం లేదు, వారికి సిగ్గు లేదు, వారికి దేవునితో దూరంగా వెళ్ళాలి, దాక్కోవాలి, కనపడకూడదు, మాట్లాడకూడదు, దేవునితో సహవాసం చేయకూడదు అన్న విషయాలు ఏమీ కూడా వాళ్ళకి లేదు. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో, దేవుని యొక్క ఆజ్ఞను మీరారో ప్రియమైన వారులారా, అప్పుడే వీరికి చెట్టు చాటున పోయి దాక్కుంటున్నారు. పాపము చేసినవాడు, తప్పు చేసినవాడు తన ముఖమును చూపించలేడు. అవును, మన మనుషులు చూస్తూ ఉన్నాం. ఎవరైనా మనడలా తప్పిదములు చూస్తే వాళ్ళు ధైర్యముగా మన ముందు వచ్చి నిలబడలేరు, మాట్లాడలేరు. కారణం ప్రియమైన వాళ్ళారా, తప్పు చేసినవాడు లేక పాపము చేసినవాడు తాను మొట్టమొదటిగా ధైర్యాన్ని కోల్పోతాడు, ధైర్యమును కోల్పోతాడు. పోయి భయపడి చెట్టు చాటును పోయి దాక్కున్నాడని మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దాక్కుంటున్నాడు. అందుకనే పాపము దేవుని నుండి వేరు చేస్తుంది. మనము దేవుని నుండి వేరై ఉండి మనం ఏమీ చేయలేము. కనుక వేరైపోయినా, పాపములో పడిపోయినా, పాపానికి లోనైపోయి దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క ప్రేమత్వాన్ని మనము దూరం చేసుకున్న తిరిగి మనము దేవుని యొద్దకు సమీపించాలని తిరిగి వాక్యము సెలవిస్తుంది. ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీకు విశ్రాంతి కలుగు చేస్తాడు అని దేవునికి వాక్యము సెలవిస్తుంది. ప్రయాసపడి పాపభారము, శాపభారము, రోగభారము, అనేకమైన భారములు మోసుకొనుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక జాతికో, ఒక భాషకో కాకుండా సమస్త ప్రజలారా అంటూ ఉన్నాడు. సమస్త ప్రజలారా, అంతేకాకుండా బూదిగంతము నివాసులారా, యెషయా గ్రంథం 40 అధ్యాయంలో ఈ బూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క పిలుపు కానీ నువ్వు విధేయుడైతే, దేవుని యొక్క పిలుపుకు నువ్వు విధేయురాలైతే నీవు ఎంతగానో ధన్యురాలువు. ఆయన పిలుస్తున్నాడు అందరినీ. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది. ప్రియమైన వారులారా, ఆ కొద్ది మందిలో నీవు నేను మనం ఉన్నామా? ఆ కొద్ది మందిలో ఓ నా సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవున్నావా లేవా? ఒక్కసారి పరీక్షించేసుకో. పాపం ఎంత భయంకరమైనదో, అప్పుడు దాకా సంతోషముతో, సమాధానముతో ఏదైనా వనములో, ఏదైనా తోటలో సంతోషంగా ఉన్న మన ఆది దంపతులైన ఆదామవలు ఇప్పుడు వారి ముఖములో విచారము కనబడుతుంది. వారి ముఖములో విచారము కనపడుతుంది, దిగులు కనపడుతుంది. వారి ముఖములో ఎన్నడూ లేని భయము కనపడుతుంది. వారి జీవితములలో ఇంకా ఎప్పుడు కూడా దేవుని చూడకూడదు, మనం దాక్కుందామో, మనం ఆయన కనపడకూడదు అనుకుంటున్నారు. మరి దేవునికి కనపడకుండా మనం దాగగలమా? భక్తుడు అంటున్నాడు, నేను ఆకాశములో ఎగిరినాను, అక్కడున్నావు. నేను పాతాళములో దిగిపోయినాను, అక్కడున్నావు. కనుక నువ్వు ఎక్కడికి పోయినా కూడా దేవుడు అక్కడ
ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరే ఉన్నవాడు అన్నవాడు. మోసేకు చెప్తాడు, మోసే ఫరో దగ్గరికి వెళ్ళమంటాడు దేవుడు. మోసే అంటాడు, ఎవరు పంపించారయ్యా నిన్నంటే నేను ఏమి చెప్పను, నీ పేరేమిటి అని అడుగుతాడు. నిర్గమకాండ 3వ అధ్యాయంలో నా పేరు ఉన్నవాడు అనువాడు. నేను ఎవరంటే ఉన్నవాడు అనువాడనే ఉన్న దేవుడు పంపించాడని చెప్పండి. నేను ఇశ్రాయేలుతో ఉన్నాను, ప్రజలతో ఉన్నాను, నన్ను ఆశ్రయించు వారితో ఉన్నాను, నేను ప్రార్థించే ప్రజలతో ఉన్నాను, నన్ను వెతికే ప్రజలతో నేను దొరుకుతాను. ఎక్కడ 2-3 నా నామమును వేడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను. నన్ను పిలిస్తే నేను పలుకుతాను. నేను పలికే దేవుడు, మాట్లాడే దేవుణ్ణి. నువ్వు నన్ను పిలిస్తే నేను పలుకుతాను. నువ్వు నన్ను ప్రార్థన చేస్తే నేను వింటాను. నువ్వు ఉంటున్న అనేకమైన వేదనలో బాధలో ఉండి ఉంటే నేను చూస్తాను. నీ బాధలు నేను చూస్తాను, నీ కష్టాన్ని నేను చూస్తాను. చూచి తిరిగి ప్రియమైన దేవుని బిడ్డ, నీ కష్టాలు నీ బాధను చూచి దేవుడు నీ యొక్క కష్టం నుంచి, బాధ నుండి, శ్రమ నుండి, వేద నుండి ఆయన నిన్ను నన్ను విడిపించువాడై ఉంటున్నాడు. అందుకనే ఆదామవలు దేవుని యొక్క ముఖాన్ని చూడకూడదు అనుకున్నారు. ఇంకా దేవుని మా ముఖము చూపించలేము, ఎందుకంటే మేము ఇంత ఘోరమైన పాపము చేశాము. పాపము దేవుని నుండి వేరు చేస్తుంది. దిగులు, చింత, వేదన, బాధ, శ్రమలు, కష్టాలు వీటన్నిటికీ లోన్ చేస్తుంది. అందుకని ఈ మానవాళి యొక్క పాపం పోవటానికి పాపము లేని పరిశుద్ధుడు, పాపము లేని దేవుడు అవసరమై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాలో పాపమున్నదని మీరు నిరూపించగలరా అని ప్రశ్నేస్తూ ఉన్నాడు. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలి. మోసే యొక్క ఆచార ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా పాపము చేస్తూ, ఎవరైనా వ్యభిచారము చేస్తూ పట్టబడితే వారిని రాళ్లతో కొట్టి చంపమని మోసే ఆచార ధర్మశాస్త్రములో ఇవ్వబడింది. అయితే యేసుక్రీస్తు వారు జీవించిన రోజుల్లో కూడా పాపము చేత పట్టబడిన స్త్రీ మనము సువార్తలో చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథములో సువార్త పత్రికలో చూస్తూ ఉంటున్నాం. ఆ పాపము చేయబడిన స్త్రీ అందరు రాళ్ళు కొడుతున్నారు. ఆ వీధిలో పడి ఉంది. యేసుక్రీస్తు వారు ఆ వీధిలో కూర్చొని ఉన్నాడు. ఎందుకు ఈమెను రాళ్ళు తీసుకొని కొట్టుతున్నారు? ఎందుకు ఈమెను గాయపరుస్తున్నారు? ఎందుకు ఈమెను ఇంతగా హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈమె పాపము చేస్తూ పట్టబడింది. ఎవరైనా పాపము చేస్తూ, వ్యభిచారము చేస్తూ పట్టబడితే వాళ్ళను రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని మాకు మోసే ఆజ్ఞాపించాడు. మా యొక్క ధర్మశాస్త్రంలో రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని ఉంది. అందుకనే మేము కొడుతున్నాం. ప్రభువారు నేలను కూర్చున్నాడు. మీలో పాపము చేయని వాడెవడో వాడు మొట్టమొదటిగా రాయి తీసుకొని మీద ఏమని చెప్తాడు. అనేకులు వచ్చారు, చూస్తున్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద కూర్చున్నాడు. ఎవరైతే ముందు రాయి తీసుకుని వస్తున్నాడో అతను పేరు రాసి తన పాపాలు నేల మీద రాస్తున్నాడు. ఈమె చూస్తే కనబడితే పట్టబడింది, చూడకుండా కనబడకుండా రహస్యంగా ఎంతమంది తప్పులు చేయట్లేదు, ఎంతమంది పాపము చేయట్లేదు, అది ఎవరు చూస్తున్నారు? మనుషులు. మనం చూడకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన సమస్తమును చూస్తూ ఉన్నాడు. పేతురు పత్రికలో అంటాడు, ఇదిగో ఆయన కన్నులు మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని కూడా చూస్తున్నాయి. వారి క్రియల చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడుతుంది దేవుని దగ్గర. ప్రభువారు ఆ స్త్రీతో అంటాడు, అమ్మా, వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని అప్పుడున్న సమాజం ఏమని సంబోధిస్తుంది? వేశ్య, తిరుగుబోతుంది.
పాపస్తురాలిది, పాపాత్మురాలు, చెడిపోయినది, అనేకమైన అబండాలు వేస్తుంది. యేసుక్రీస్తు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు అమ్మా ఏమని సంబోధిస్తున్నాడు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదయ్యా, నేను కూడా శిక్షించను. ఇక ముందు పాపము లేకుండా పవిత్రురాలుగా జీవించమని చెప్పాడు. ఆ రోజు నుండి తన జీవితం మారిపోయింది. తన పాపపు జీవితాలన్నీ విడిచిపెట్టేసింది. తన పాపపు బ్రతుకును మార్చుకుంది. ఎందుకు నేను ఈ దుర్మార్గమైన పాప పనులు చేస్తూ నా జీవితాన్ని ఇంత దుర్మార్గమైన మార్గంలో తీసుకొని వెళ్ళి ఎందుకు నేను ఆ నీచమైన పని చేయాలని తన హృదయం మార్చుకుంది, తన జీవితం మార్చుకుంది. ప్రభు యొక్క క్షమాపణ, పాప క్షమాపణ తన మీదకి వచ్చింది. ప్రియమైన వారు, తద్వారా యేసుక్రీస్తు వారు చెప్పారు, అమ్మా నీ పాపాలు క్షమించబడింది. అనేకమైన రోగులు, అనేకమైన బలహీనలున్న వారు, అనేకమైన ప్రజలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువారు చెప్పింది ఏంటంటే, అనేకమైన రోగులను ఆయన ముట్టి స్వస్థపరిచాడు. ఆయన చెప్పాడు, నీ పాపాలు క్షమించబడి ఉంది. అవును, పాపము క్షమాపణ పొందకుండా, పాప విముక్తిని పొందకుండా నీవు నేను మనము సంతోషంగా ఉండలేం, ఆనందంగా ఉండలేం. మన జీవితంలో దిగులు, చింత, వేదన, భయము, బాధ ఇవన్నీ మనం వెంటాడుతుంటాయి. అందుకని యాకోబు పత్రిక 4:17 చూస్తున్నా, మేలనేది చేయనెరిగి అలాగే చేయని వానికి పాపము కలుగును. అవును, దేవుని యొక్క మాట వింట మంచిదే, దేవుడు చెప్పినట్టు చేయటం మంచిదే. కానీ మంచిదని తెలిసి కూడా చేయకపోవటము పాపము. దేవుని యొక్క అడుగుజాడలో నడవటము, ఆయన చెప్పిన యొక్క ఆజ్ఞకు లోబడటము, ఆయన యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించడం మంచిదే. కానీ చాలా మంది అలా చేయరు. తద్వారా వారి జీవితములలో అశాంతితో నిండి ఉంటుంది, పాపంతో నిండి ఉంటుంది, దుర్మార్గముతో నిండి ఉంటుంది. అలాంటి వారిని సైతము దేవుడు క్షమిస్తానంటున్నాడు ఆయన దగ్గరకు వస్తే. మరి నువ్వు వచ్చావా? నేను వచ్చానా? అలా వస్తే మనం ఎంతో ధన్యులం. అవును, ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినని ప్రభు యొక్క పాదాలు పట్టుకొని దేవుని దగ్గర నేను క్షమాపణ పొంది ఉన్నాను. ఎందరైతే ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుతారో అట్టి వారందరూ ధన్యులు. దేవునికి వాక్యం అదే చెప్తుంది. 32 దావీదు కీర్తన, తన అతిక్రమములను పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. ఎవరంటో ధన్యులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తన అతిక్రమము నుండి విడిపించబడతారో, ఎవరైతే తన పాపము నుండి ప్రాయశ్చిత్తం పొందుతారో, పశ్చాత్తాప పొందుతారో, విడుదల పొందుతారో వారందరూ కూడా ధన్యులు. నువ్వు కూడా ఆ ధన్యుల యొక్క జాబితాలో చేర్చబడతావా? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నా సహోదరి, నా సహోదరుడా, దేవుని యొక్క ధన్యతను, దేవుడిచ్చే ఆ యొక్క మహాకృపను, ఆ క్షమాపణను పొంది పవిత్రమైన జీవితం పొంది క్రీస్తుతో ముందుకు వెళతావా? అందుకని ఏదైనా తోటలో ఆదామవలు ఏం చేశారు? ఆ తోట చెట్ల మధ్యలో ఉన్న చెట్టు చాటున పోయి దాక్కుంటున్నారు. ఇక వాళ్ళ ముఖము ఎప్పుడు కూడా దేవునికి చూపించకూడదనుకున్నారు. దేవుని యొక్క ముఖాన్ని మరుగు చేసేది, చూడకుండా చేసేది ఏదైనా ఉందా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనము చూద్దాము. దేవునికి మరియు మానవునికి మధ్య, మానవునికి మరియు ఇతరుల మధ్య ఉండవలసిన ప్రేమ బంధాన్ని పాపము వేరు చేసి ముక్కలు ముక్కలుగా విడగొట్టింది. అయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం, యెషయా ప్రవక్త ఇలా వ్రాస్తున్నాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, మరియు మీ దోషములు మీకును
మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. అవును, పాపం మనలను దేవుని నుండి వేరుపరుస్తుంది. అయితే ఆయన ప్రేమ నుండి వేరు కాజాలదు. దేవుడు పాపము చేసిన మానవునితో సంబంధమును కాపాడే మార్గమును కనుగొన్నాడు. ప్రేమ ఎల్లప్పుడూ ఆయనతో ఉండే మంచి సంబంధంతో ఉంచుతుంది. క్రీస్తునందు ప్రియులారా, ఇదిగో దేవునికి మానవునికి మధ్య ఉన్న యొక్క సంబంధం, మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని మరి వేరు చేసేది ఏదైనా ఉంది అంటే అది పాపమే, అది అతిక్రమమే, అది తప్పుడు సిద్ధాంతమే, అది తప్పుడు యొక్క క్రియలే, అది పాపపు యొక్క క్రియలే. అందుకనే ఈ వాక్యం వింటున్న నీవు నేను మనము ఆ పాపము మనల్ని నిత్య మరణానికి, శాపానికి ఈడ్చుకొని వెళ్తుంది. అందుకనే యెషయా గ్రంథం 59:2 చూస్తున్నాం, మీ పాపములు మీ దోషములు మీకును మీ దేవునికిని ముఖము మరుగుపరిచింది, అది అడ్డు గోడగా నిలిచింది. ప్రియమైన వారలారా, ఏదైతే ఈ పాపమున్నదో, ఏదైతే ఈ పాపము దేవునికి ముఖము చూడకుండా మరుగుపరిచింది, ఆ పాపము ఏదైనా తోటలో ఆదామవలు పోయి చెట్టు చాటును పోయి దాక్కుంటున్నారు. వారు ముఖము దేవుని చూపించలేకపోతూ ఉన్నారు. ఈ రోజున పాపములో ఉన్న నీవు, ఇంకా పాపము చేస్తూనే ఉన్న నీవు దేవుని ముఖాన్ని ఎలా చూస్తావు? ఎలా చూస్తావు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. మత్తయి 5:8 ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మశుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే వారి పాపము నుంచి విమోచించబడతారో, ప్రాయశ్చిత్త పొందుతారో, అటు వారు దేవునికి వారు ముఖాముఖిగా చూస్తారు. అంతేకాదు బైబిల్ చెప్తుంది, వారు దేవుని యొక్క ముఖ దర్శనము చేసేదురు. ప్రకటన గ్రంథములో చూస్తూ ఉన్నాం, రక్షించబడిన ప్రజలు, పాపము నుంచి విడిపించబడుతున్న ప్రజలు, వారి వస్త్రములు మరి యేసుక్రీస్తు రక్తములో కడుక్కుని పవిత్రపరుచుకున్న పరిశుద్ధులు, వారు దేవుని యొక్క సముఖములో దేవుని యొక్క ముఖ దర్శనము ప్రతిరోజు కూడా చేసుకుంటారు. అయితే ఎవరు చేసుకోరు? ఎవరు దేవుని యొక్క ముఖాన్ని చూడరు? యేసయ్య ప్రవక్త అంటున్నాడు, మీకును మీ దేవునికి మధ్య అడ్డు గోడగా మీ దోషములు మీ పాపములు వచ్చేసినాయి. అందుకనే దేవుడు మీ ముఖమును చూడకుండా మరుగుపరచబడింది, అది పాపము. ఆ పాపము నుంచి విడుదల పొందాలి. ఆ పాపము నుంచి నీవు నేను విడిపించబడాలి. ప్రియమైన వారలారా, ఆ అడ్డు గోడను కూల్చేసుకోవాలి. ఆ అడ్డు బండను మనము తీసేసుకోవాలి. అదే పాపము, అదే అతిక్రమం. 1 వారి పత్రిక 3:4 చెబుతుంది, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏమనుకుంటున్నారు? పాపం అంటే ఒకరిని హత్య చేస్తేనే, ఒకరిని దోచేస్తేనే, ఒకరిని చంపితేనే అనుకుంటున్నారా? బైబిల్ చెప్తుంది, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపమునకు వచ్చు జీతము మరణము. ఆయన ఆజ్ఞలు, బైబిల్లో 600 పైగా ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. కానీ 10 ఆజ్ఞలు దేవాది దేవుడు 2 రాతి పలకల మీద పరలోకముని దిగి వచ్చి సినాయి కొండ మీద మోసను పిలిచి 40 రోజులు ముఖాముఖిగా మాట్లాడి తన స్వహస్తాలతో రాసి మోసకిచ్చాడు. నిర్గమకాండం 31వ అధ్యాయం చదవండి. తన సొంత స్వహస్తాలతో రాసి మోసేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రియమైన వారలారా, కనుక ఆ ఆజ్ఞలు దాదాపుగా సుమారు 40 మంది భక్తులు ఈ బైబిల్ గ్రంథాన్ని రాస్తే 10 ఆజ్ఞలు ఏ ఒక్క భక్తుడి వల్ల దేవాది దేవుడు రాసిచ్చాడు. మిగతా చర్మము చుట్టాల మీద, కాగితాల మీద, ఆ యొక్క పత్రాల మీద రాస్తే
10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాశాడు. ఎప్పుడు తుడిచివేయబడదు. యేసుప్రభు వారు చెప్తున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 18 వచనాలు చూస్తే, ఆకాశం భూమి గతించిపోయినా పోతాయి గాని ఆయన ఆజ్ఞల్లో ఒక పొల్లు ఒక సున్నా తప్పిపోదు అని చెప్పినాడు. తప్పిపోయిన ఆయన యొక్క మాటలు, ఆయన ఆజ్ఞలు. మనము లోబడి ఆజ్ఞలు లోబడాలంటే మన సొంత శక్తి, సొంత బలము చాలదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయమును తీసుకొని మనం ముందుకు విశ్వాసములో వెళితే, ఆజ్ఞకు ఎలా లోబడాలో, ఎలా ఆజ్ఞను మన ప్రకారంగా జీవించాలో, ఏ రీతిగా మన ఆజ్ఞలను పాటించాలో, ఏ రీతిగా మనం పాపము చేయకుండా ఉండగలమో, అవన్నీ పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నావు? ఆజ్ఞ యొక్క అవిధేయతలో ఉన్నావా? ఇంకా ఆజ్ఞను మీరి పాపములో ఉన్నావా? శాంతి లేకుండా ఉన్నావా? నీ యొక్క ముఖమును ఇతరులకు చూపించలేకపోతున్నావా? అవును, అవాదములు అదే చేశారు ఆదామవులు. చెట్టు చాటును పోయి తప్పు చేసి ఆజ్ఞను మీరి చెట్టు చాటును పోయి దాక్కుంటున్నారు. అలాంటి జీవితంలో ఉంటే ఒక్కసారి బయటికి రా. ప్రభువా, నేను పాపిని, నా పాపములన్నీ క్షమించు ప్రభువా అని నువ్వు మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా ఒక ప్రార్థన చేస్తే దేవుడు నీ పాపాలు క్షమించి ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. కళ్ళు మూసుకొని తలలోంచి ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు. అవును మా ప్రభువా, మీరు ఆదామవులు ఏ రీతిగా పాపము చేసి అయ్యా చెట్టు చాటును పోయి దాక్కున్నారు, మేము కూడా వారి సంతానమైన మేము కూడా పాపముల అతిక్రమంలో ఉన్నాం తండ్రి. మా పాప దోషములన్నీ మీరు క్షమించు తండ్రి. మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా స్వీకరించుమని, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారు వారందరినీ మీ ప్రియ బిడ్డలుగా చేర్చుకోమని, షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న వారిని, అలాగనే ఈ వాక్యమును స్పాన్సర్ చేసిన బిడ్డలను, అలాగే నిలబడి వాక్యం బోధించడానికి అవకాశం ఇచ్చిన నాకును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమం ఎంతమంది బిడ్డలు తిలకిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, వారందరి పాపదోషములు క్షమించి రక్షించి మీ రెండో రాకడ వచ్చినప్పుడు మీ రాకడ కొరకు సిద్ధపరిచి ఎత్తబడే భాగ్యం దయచేయమని క్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.